తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య ఎఫ్టీసీ వారు ఫిబ్రవరి 16, 2026న హైదరాబాద్ అగ్రపీఠంలోని జ్యోతిర్మయ్ సెంటర్లో క్రైస్తవ సమైక్యత ముందస్తు కార్యకలాపాలు మరియు ప్రణాళికలపై సంప్రదింపులను నిర్వహించింది. ఈ సమావేశానికి నెల్లూరు పీఠ సహకాపరి మరియు తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య ఎఫ్టీసీ అధ్యక్షులు మహాపూజ్య పిల్లి అంతోనిదాస్ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి బిషప్లు, గురువులు, పాస్టర్లు మరియు ఇతర క్రైస్తవ వర్గాల నాయకులతో సహా దాదాపు 20 మంది పాల్గొన్నారు. 2025లో ఎఫ్టీసీ చేపట్టిన క్రైస్తవ మత కార్యకలాపాలను సమీక్షించి మరియు 2026 సంవత్సరానికి ప్రణాళికలు మరియు ప్రాధాన్యతలను చర్చించారు. ఎఫ్టీసీ చేపట్టిన కార్యక్రమాలకు ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రయత్నాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరాన్ని తెలుపుతూ, ముఖ్యంగా 2030లో జరిగే ఎఫ్టీసీ రజతోత్సవానికి సన్నాహకంగా అట్టడుగు స్థాయిలో జిల్లా యాక్షన్ కమిటీ DAC ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దీపక్ జాన్ ఈ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు మరియు క్రైస్తవ సమాజంపై జరుగుతున్న ఆందోళనలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని సభకు హామీ ఇచ్చారు. చైర్మన్ బిషప్ తెలుగు ప్రాంతంలోని అన్ని దేవాలయాల ఉమ్మడి, మంచి మరియు ప్రభావవంతమైన క్రైస్తవ సాక్ష్యం కోసం ఐక్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.